చరిత్ర వెంకటగిరి శక్తి స్వరూపునిగా భక్తులు కొలిచే పోలేరమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర ఉంది. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు. అమ్మా అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాపించి భారీ ప్రాణ నష్టం సంభవించింది. వెంకటగిరి సంస్థానాధీశులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా జాతర నిర్వహిస్తామని పోలేరమ్మకు మొక్కుకున్నారు. యాగం అనంతరం ఆ రాళ్లను ఊరి పొలిమేరల్లో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం పట్టణంలో నిత్యం పూజలందుకుంటున్న శిల కూడా నాడు ప్రతిష్ఠించిన శీతల రాళ్లలో ఒకటి. అప్పట్నుంచి వెంకటగిరి సంస్థానాధీశుల ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరను ఏటా వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతో వైభవంగా ఎంతో ప్రశస్తి కలిగిన ఈ పోలేరమ్మ జాతర ఎన్నో తరాలుగా ఇక్కడ వెంకటగిరి పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఎంతకాలం ఇన్ని రోజులు అని సరిగ్గా తేదీలు చెప్పలేకపోయినా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. తల్లిరో లోకాల నేలే మాతరు మా పోలేరు తల్లి. పోలేరమ్మ జాతరకు వెంకటగిరి రాజాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వెంకటగిరి రాజావారి కుటుంబీకుల ఆధ్వర్యంలోని జాతర జరగడంతో వారి ఆధీనంలోని అమ్మవారి నగలను భద్రపరిచేవారు. ఏటా పట్టు వస్త్రాలను మాత్రం రాజ కుటుంబీకులు అందించే సాంప్రదాయం కొనసాగుతోంది. 1992 నాటి నుండి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా పోలేరమ్మ జాతర జరుగుతూ వస్తోంది. ఈ జాతరను వినాయక చవితి తర్వాత మొదటి బుధవారం మొదటి చాటింపు, మలి బుధవారం రెండో చాటింపు వేస్తారు. తరువాత వచ్చే ఆదివారం అమ్మవారికి ఘటోత్సవం నిర్వహిస్తారు. బుధ గురువారాల్లో రంగరంగ వైభవంగా జాతరను దేవస్థానం నిర్వహిస్తోంది. అమ్మవారి మిరాసీదార్ల ఇంట్లో 2 పచ్చిమట్టి కుండలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వాటిని మిరాసీదార్లు అమ్మవారి సేవకులకు అందిస్తారు. అమ్మవారి సేవకులు ఆ పవిత్ర ఘట్టం కుండలను అమ్మవారి అత్తగారి ఇల్లుగా పిలువబడే జీనుగులవారి వీధుల్లో ప్రత్యేకంగా అలంకరిస్తారు. అనంతరం ఆ మట్టి కుండలను చాకలి మండపం వద్దకు తీసుకువచ్చి అమ్మవారి గద్దెపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత ఆ కుండలను వెంకటగిరి సంస్థానాధీశులు రాజభవంతికి తీసుకువెళ్తారు. ఆ పవిత్ర కుండలకు వెంకటగిరి సంస్థానాధీశులు తమ పరివారంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. జాతర తొలి రోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమ తయారు చేస్తారు. అయితే అమ్మవారి ప్రతిమ తయారీకి పుట్టమట్టిని మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తరువాత అమ్మవారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి ఆ ప్రతిమను తీసుకువస్తారు. పోలేరమ్మ ఊరేగింపు సందర్భంగా వెంకటగిరి పురవీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. అమ్మవారి మూర్తికి బుగ్గకు చుక్క పెట్టి ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని పోలేరమ్మ ఆలయానికి తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అర్ధరాత్రి వరకు ఆ తంతు అంతా జరుగుతుంది. ఆ తరువాత తెల్లవారుజాము నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహం ఆలయం ముందు ఉంచుతారు. రాజ కుటుంబీకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులతో అమ్మవారి ఆలయం సందడిగా మారుతుంది. ఆ తరువాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. ఇంతటితో జాతర ముగుస్తుంది. రామ్ కుమార్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఒక్క నెలలోపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జీవో తెచ్చారు. పోలేరమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయమని అడిగాడు. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ప్రతి సంవత్సరం నిరాకంఠంగా ఎప్పుడు ఈ జాతర జరగటం ఆనవాయితీగా మారింది. దేశ విదేశాల నుంచి భక్తులు అమ్మవారిని సందర్శించుకోవటం ఇది పరిపాటైంది. జూలై 21న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి రావటం, ప్రజల కోరిక మేరకు ఈ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. మాట ఇచ్చిన 3 వారాలకే జీవో రావడం, రాష్ట్ర పండుగగా గుర్తించడం మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సనాతన హిందూ ఆచారాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆ ప్రాంత ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు.